మధ్యకాలంలో దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తక్కువ మాట్లాడినా దేశ రాజకీయాల్లో బీజేపీ రాహుల్ గాంధీ గారిని అట్లాగే ప్రియాంక గాంధీ గారిని అనేక మంది బీజేపీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ గారిని ఈ మధ్య కాలంలో మరి ప్రియాంక గాంధీ గారిని కొంత చాలా మట్టుకైతే ముఖ్యమంత్రి హోదాలో మొన్న మధ్యలో అస్సాం ముఖ్యమంత్రిని కూడా గమనించినాము. వ్యక్తిగత దూషణలకు ఇంటి వ్యవహారాలకు లేని విషయాలు మాట్లాడే విధంగా ఒక అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా చూసినాము. అట్లాగే ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో మరి యోగి ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రాజకీయంగా మరి వారు అనేక విషయాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీల మాట్లాడడం జరుగుతుంది. సరే, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీజేపీ పార్టీ, బీజేపీ కూడా ప్రధాన శత్రువు పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు అన్ని కులాలు సెక్యులర్ భావాలతో స్వాతంత్రం ముందు నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధానాలు రాజకీయ విధానాలు ఎప్పుడు కూడా సెక్యులర్ భావాలతో ఉంటాయి. హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని కులాలు కలుపుకొని పోయే ఒక విధానము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అట్లాగే బీజేపీ మతవాదం మీదనే రాజకీయంగా బ్రతికే ప్రయత్నము రాజకీయంగా ముందుకెళ్తున్నది. అందరూ కూడా తెలిసిన విషయం. సరే, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానాలు వేరు. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల టార్గెట్ రాజకీయంగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే మరి రాష్ట్రాలు కూడా పనిచేయడం జరుగుతున్నది. కానీ బీజేపీ వాళ్ళు ఒక్కరికి నీతి ఉన్నట్టు నీతి మాటలు మాట్లాడడం విశేషం. అదొక విచిత్రంగానే ఉంది. అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఆనాటి గాంధీ గారితో పాటు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, లేదా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మొదలుకుంటే ఇప్పుడున్న ప్రియాంక గాంధీ గారు కూడా ఫ్యామిలీకి ఉన్నటువంటి సంబంధం ఈ భారతదేశంతో రాజకీయ సంబంధం కంటే రక్త సంబంధంగానే మనం భావించాలి. ఎందుకంటే గాంధీ గారు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఆ రోజు నెహ్రూ గారిని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కారణాలు ఏంటిది? వారి యొక్క స్థిరాస్తులు ఉద్యమంలో భాగస్వామ్యం చేసి అనేక పోరాటాలకు ఉపయోగపడ్డది ఆ కుటుంబం యొక్క చరిత్ర. కాబట్టి సరే, రాజకీయంగా ఒక పార్టీ ఇంకో పార్టీని విమర్శించి ఇంకో పార్టీ అధికారం రావాలని బీజేపీ ప్రయత్నం చేసిన తప్పు కాదని నేను అన్నా రాజకీయంగా. కానీ త్యాగాలు చేయని బీజేపీ త్యాగాలు చేసినట్టుగా ప్రచారం చేయడము, అసలు నీతి మాకే ఉంది ఇంకోటి లేదు అనే ఒక ప్రకటనలు చేయడము ముఖ్యమంత్రి హోదాలలో ఈ రకంగా లేనిది ఉన్నట్టుగా ప్రజల ముందు మాట్లాడి అన్ని అబద్ధాలు, దొంగ మాటలు, ఒక మాటకు పొంతన లేకుండా రెచ్చగొడుతూ మతాలను రెచ్చగొడుతూ ఈ రకంగా రాజకీయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మొన్న కూడా ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అంతమైతే అని ఒక మాట కూడా అనడం జరిగింది. ఇదంతా కూడా మన తెలుగు ఛానల్స్ లో తెలుగు పేపర్లలో కూడా వస్తున్నాయి. అందుకే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే కారణం ప్రధానంగా అదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ బ్రతికింది, బ్రతుకుతున్నది, ఇంకా బ్రతుకుతుంది. అది చరిత్ర. బీజేపీ అట్లా కాదు కదా. బీజేపీ ఎప్పుడు
ఎప్పుడు దాకా ముఖ్యమంత్రి ఉంటాడు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ ప్రధానమంత్రి పర్మనెంట్ ఉంటాడా తెలియదు. ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. కానీ బీజేపీ మతం ఉన్నంత కాలమే మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. కానీ కాంగ్రెస్ మతము ఎన్ని ఏళ్ళు ఉంటుంది, సెక్యులరిజం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదన్నా కూడా ధర్మం వేరు, మతం వేరు. నేను అనేది మతం గురించి మాట్లాడుతున్నాను. హిందూ మతము, హిందూ ధర్మానికి చాలా తేడా ఉంది. ధర్మం అంటే దైవం, మతం అంటే అదొక రాక్షస పదంతో, అంటే రెచ్చగొట్టే రాక్షస పదం అది మతం అనేది. కాబట్టి ఈ రకంగా ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీని వీరవల్లనే అనే అంటే అది కాలమే నిర్ణయిస్తుంది. ఏదన్నా కూడా రాహుల్ గాంధీ వల్ల, ప్రియాంక గాంధీ వల్ల వాస్తవానికి కూడా ఈ దేశానికి సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ దేశ ప్రజలకు అవసరం. ఈ దేశ ప్రజలతో పాటు మిగతా దేశాల, ప్రపంచ దేశాలతో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సత్సంబంధాలు అది అనేక ప్రజలకు ఉపయోగపడే రీతిగానే ఉంటాయి పరిపాలన అంతా కూడా. ఇప్పుడు కూడా నేను బీజేపీ ముఖ్యమంత్రులకు మీడియా ద్వారా బీజేపీ పార్టీకి తెలియజేస్తుంది ఏంటంటే, చెయ్యని త్యాగాల గురించి మీరు మాట్లాడకండి. త్యాగాలు చేసే చరిత్ర మీ దగ్గర లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. త్యాగాలంటే ఏంటిది? ప్రధానమంత్రి కండి అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోనియా గాంధీ గారిని కోరితే, అట్లా పోనీ రాహుల్ గాంధీ గారినన్న ప్రధానమంత్రి కండి అని అడిగితే, ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి వాళ్ళ గొప్పదనాన్ని చాటుకున్నారు. నేను బీజేపీ ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ నాయకులకు ఏం అడుగుతుందంటే, ఈరోజు బీజేపీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక అద్వానీ. మోడీ కాదు, అమిత్ షా కాదు, ఇంకెవరో కాదు. ఇక్కడి వరకు బీజేపీ వచ్చింది అని అంటే ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ ఏంటంటే కూడా ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర వల్లనే ప్రధానమంత్రి బీజేపీ కాగలిగింది. పునాది అద్వానీ, వాజ్పేయి, అద్వానీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.